హీరో ధర్మ మహేష్ గౌతమి వ్యవహారం నానాటికి జటిలమవుతుంది. అయితే ఇటు గౌతమి మాట్లాడడానికి వాళ్ళ తండ్రి కౌంటర్ ఇస్తున్నాడు. దీంట్లో చాలా వరకు అవాస్తవాలని చెప్పి గౌతమి చెప్తుంది. అంతేకాకుండా తనపైన అభాండాలు వేస్తున్నారు, తన బాబును కూడా రోడ్డుపై తీసుకొస్తున్నారని చెప్పి గౌతమి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా చూసినట్లయితే తనకు కావాల్సిన తనకు రావాల్సిన బ్రాండింగ్ కోసమే తను కొట్లాడని తప్పించి ఎక్కడ ఆస్తుల కోసం కొట్లాడలేదు, ఆస్తులు కావాల్సిన అవసరం లేదు, కావాల్సిన నాకున్న ఆస్తులు కూడా తనకి ఇస్తానని కూడా చెప్తున్నారు. అయితే తన కుటుంబాన్ని కావచ్చు, తన పిల్లాన్ని రోడ్డు మీద వేయొద్దని చెప్పి కూడా గౌతమి రిక్వెస్ట్ చేస్తుంది. కానీ మహేష్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకుండా తప్పించుకొని తిరుగుతున్నారని చెప్పి గౌతమి చెప్తుంది. అసలు ఏమంటుంది, గౌతమి వాదన ఏంటి, అసలు గౌతమి ఏం చెప్తుంది, మహేష్ దగ్గర నుంచి ఏం కోరుకుంటుంది, ప్రస్తుతానికి గౌతమి మనతో ఉంటుంది. గౌతమి చెప్పండి, మీరు ఎన్టీవీతో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. నిజంగా అదే విషయాలకు స్టాండ్ అయి ఉన్నారా, అసలు ఏం జరిగింది ఇప్పటివరకు? సార్, ఫస్ట్ నుంచి కూడా నేను ఏదైతే చెప్పానో నేను దాని మీదే స్టాండ్ అయి ఉన్నాను సార్. అండ్ ఇప్పుడు కొత్తగా వాళ్ళ ఫాదర్ వచ్చారు పిక్చర్లోకి. వాళ్ళ ఫాదర్ చెప్తున్నట్టు నేను కోట్లు అడిగాను అని వాళ్ళ ఫాదర్ ఒక్క ప్రూఫ్ చేసినా నేను ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరితో రాళ్లతో కొట్టించుకొని చచ్చిపోతాను. ఇది నేను నా మాటగా చెప్తున్నాను. ఎందుకంటే నేను వాళ్ళని ఏ రోజు ఏం అడగల, అసలు అడిగితే తప్పు అని కూడా నేను పాయింట్అవుట్ చేయట్లా. ఇన్నాళ్ళు నా జీవితాన్ని తిన్నందుకు నేను అడగకపోగా పైకి తిరిగి వీళ్ళు ఆపోజిట్గా వాళ్ళ నాన్న ఆస్తులు నా బిడ్డకి ఇస్తున్నట్టు, ఏది నా సెల్ఫ్ ఎక్వైర్డ్ నా బ్రాండ్ గురించి మాట్లాడతా, వాళ్ళ నాన్న ఆస్తులు ఏమిస్తాడో చెప్పకుండా చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు. చాలా పెద్దరికం కోల్పోయారు ఎప్పుడైతే కోడలు ఇంత అన్యాయం చేసి ఒక బిగ్ బాస్ ఆర్టిస్ట్ కోసం బయటకు వచ్చి ఇంత స్టాండ్ తీసుకుంటున్నారు. మీరు చాలా పెద్దరికం కోల్పోయారండి. ఇప్పటికైనా మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసిన తప్పేంటి? మీరు ఇప్పటికీ సుప్రీంకోర్టు మీ కొడుక్కి పర్మిషన్ ఇచ్చింది అడల్టరీ చేసుకోవటానికి అని ఓపెన్గా చెప్పుకుంటున్నారు. అది మీరు స్టైల్ అనుకుంటున్నారేమో కానీ చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది ఇంట్లో చూసే ఆడోళ్ళకి. నేను ఒక కోడల్ని మీ ఇంటికి, మీ వాడికి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నందుకు సుప్రీంకోర్టు మీకు పర్మిషన్ ఇచ్చింది అంటున్నారు. అండ్ మనకున్న ఇష్యూ ఇది, మీరు మీ ఇంటి నుంచి మీ అబ్బాయి నన్ను వేరే ఇంటికి పంపించడానికి కారణం ఏంటంటే అతని ఇంట్లోకి వేరే అమ్మాయిలు రావాలని. నేను తట్టుకోలేను అనేది వాస్తవం. నాకు అవ్వదు ఇంతమంది అమ్మాయిలతో ఉండే ఒక బాత్రూంలో పబ్లిక్ టాయిలెట్టే నేను వాడలేను, పబ్లిక్ టాయిలెట్టే నేను యూస్ చేయలేను. నా నేచర్ అది. నేను ఈ రోజున ఒక వ్యక్తి, నేను ప్రతిదీ పంచుకోవాల్సిన వ్యక్తి అన్నీ అందరు అమ్మాయిలతో పంచుకుంటాడు, ఇంటికి వస్తాడు నాతో పంచుకుంటాడంటే నాకు కుదరదు. నేను చాలా పవిత్రమైన దాన్ని, ఒక ఆడదాన్ని. సో ఇప్పుడు అయినా కూడా మాకు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది, నువ్వేం చేస్తావు అని అడుగుతున్నారు. నేను లీగల్గా వెళ్ళమని మీరు చెప్తున్నారు. మీరు నాకు డివోర్స్ నోటీస్ ఇచ్చిన విషయం బయటికి చెప్పుకుంటున్నారు, బాగుంది. కానీ డివోర్స్ నోటీస్ ఇచ్చిన తర్వాత మీ అబ్బాయి 3 రోజులు టైం అడిగాడు, మ్యూచువల్ డివోర్స్ ఇస్తా అన్నాడు. అదెందుకు మీరు చెప్పుకోవట్లేదో నాకు తెలీదు. ఈ రోజుకి కూడా మీరు నా మీద ఎన్ని పెయింట్లు వేయాలని ప్రయత్నించినా మీ అబ్బాయి ఆడోళ్ళతో తిరుగుతున్నాడని ఒప్పుకున్న మనిషి మీరే. నేను చెప్పింది, నేను ఇచ్చిన ప్రూఫ్ల కన్నా తండ్రి వచ్చి మీడియాలో ఇన్ని వేల కోట్ల మంది చూస్తున్న మీడియాలో నా కొడుకు తిరుగుతాడు, బెడ్రూమ్లో కెమెరా పెట్టడం ఏంటి, అది నా బెడ్రూమ్ అండి కాకాని బాబు గారు. మీ అబ్బాయి పెళ్లి చేసుకున్నాక మీ అబ్బాయి బెడ్రూమ్లో 50% రైట్ నాకు ఉంటుంది. లీగల్ లా ఆఫ్ ద ల్యాండ్ పరంగా మాట్లాడదాం మనం. మీ లాస్ కాదు, నా లాస్ కాదు. ఈ ల్యాండ్లో లాస్ ఏంటి అనే దాన్ని బట్టి మనం మాట్లాడదాం. నాకు రైట్ ఉంది, నేను తెలుసుకున్నాను, నేను విడిపోదాం అనుకుంటున్నాను. ప్రతిదానికి నాకు రైట్ ఉంది. ఇక్కడ మీ కోడలయ్యాక సర్వం కోల్పోతారు, రైట్స్ కోల్పోతారంటే కుదరదండి. మీరు మీ ఇంట్లో ఆడపిల్లకే కనుక ఇలా జరిగితే, మీ అల్లుడే కనుక ఇది చేస్తే ఇలాగే అంటారా? అనరు, ఖచ్చితంగా అనరు. వాడేంటి అంతమంది అమ్మాయిలకి మరిగాడు అంటారు. కేవలం నేను బయట అమ్మాయిని కాబట్టి మీరు ఈ రోజున ఏదో అది హీరోయిజంలా ఫీల్ అవుతున్నారు. కానీ అది హీరోయిజంలా లేదండి, విలనిజంలా ఉంది. దయచేసి తెలుసుకోండి. అండ్ మీరు నా గురించి ఏదో పోలీస్ కేసు పెట్టానని అవాస్తవాలు చెప్పుకుంటున్నారు. నేను ఎవరి మీదో రాళ్ళేసాను, నా మీద ఎఫ్ఐఆర్ ఉంది, నేనే ఏదో ప్రోగ్రామ్ చేశాను అని చెప్పుకుంటున్నారు. ఎందుకు అసలు నేనే పాకిస్తాన్ ఇదని చెప్పండి, ఇంకా బాగుంటుంది. మీరు చెప్తుంది యాక్చువల్లీ బలంగా లేదు.
నేను అండర్ కవర్ ఆఫీసర్ని, నేను ఒక ముస్లింని, లేకపోతే ముస్లింని కాదు హిందూనే, పాకిస్తాన్ నుంచి వచ్చాను, నేను ఇక్కడ కూర్చున్నాను, నా టార్గెట్ నరేంద్ర మోడీ గారు అని చెప్పండి. చెప్తే మీకు ఇంకా బాగా నేషనల్ నుంచి మీరు ఎవరు నేను రెచ్చగొట్టొచ్చు నా మీద. ఈ రోజున నేను ఒక ఆడపిల్లని, నన్ను మీరు కేవలం ఇంట్లో చేసిన మోసం ఫేస్ చేయలేక ఆ పార్టీని లాగి ఈ పార్టీని లాగి లేకపోతే ఆ గొడవల్లాగి మనం రాజకీయాలు చేసుకోవట్లేదండి. మీరు సర్పంచ్, నేను ఆపోజిట్ సర్పంచ్ని కాదు, మనం ఊళ్ళో లేము, ఊరు పాలిటిక్స్ మనం చూపించుకోవద్దు ఇక్కడ. నేను ఎవరి మీదైనా ఏదైనా అంత పెద్ద లీడర్స్ కాదు, నేను రాళ్ళేసాను అంటున్నారు, ప్లాన్ చేశాను అంటున్నారు, అంత కూడా వద్దు. నాకు అన్యాయం చేసిన మీ బిడ్డ, ఇంతవరకు మాట్లాడదాం. అట్లీస్ట్ అతని మీద నేను ఏ రోజైనా యాంటీ అయ్యి ఏమన్నా చేశానా? నేను ఇంత సాత్వికంగా ఎంత సాఫ్ట్గా బతుకుతున్నాను, నా దగ్గర పనోళ్ళనే నేను ఏదన్నా చేయరాని తప్పు చేసినా నెక్స్ట్ సెకండ్ క్షమిస్తాను. మీ అబ్బాయి ఎంత చేసినా కూడా ఈ రోజున వచ్చి మనిషిలా మాట్లాడితే క్షమించే మనసు నాకుంది. నన్ను పట్టుకొని మీరు నేనేదో రాళ్ళేసాను ఎందుకండి? ఎందుకు? మీ మాటలు శాసనం అనుకుంటుంది మీ ఊర్లో, మీ సంతలో, ఈ 2 రాష్ట్రాల ముందు కాదండి. మీ 2 రాష్ట్రాల ముందు ఎప్పుడు అంటే జనాలందరికీ కళ్ళు, చెవులు, ముక్కు అన్ని సెన్సెస్ పనిచేస్తున్నాయి. మ్యానిపులేట్ చేస్తే మ్యానిపులేట్ అయిపోరు. ప్రూఫ్ చూపియండి. ఎఫ్ఐఆర్లో నా పేరు ఉంటే మీరు చాలా ఇన్ఫ్లుయెన్స్ వాడి కొట్టించాను అంటున్నారు కదా, మరి మీ అబ్బాయి పేరు కూడా ఉందేమో, కొట్టించారేమో, అసలు మీరే ప్లాన్ చేశారేమో మర్డర్. మీరు మర్డర్ ప్లాన్ చేస్తే అది ఇట్లయి మీరే కొట్టించుకున్నారేమో. ఎందుకు ఇవన్నీ చెప్పండి? అవసరమా? లేదు, నాకు సంబంధం లేదు. అసలు నా జోనే కాదు అది, నా పాయింటే కాదు. నాదంతా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్, నాదంతా నేను చాలా హ్యాపీగా ఉంటా. పొద్దున్న లెగిస్తే మా ఊర్లో ప్రతి లీడర్ని నేను పలకరిస్తా, ప్రతి ఇంటికి నేను చనువుగా వెళ్తా. నేను ఒక సాత్వికమైన మనిషిని, చాలా సాఫ్ట్ నేచర్డ్ అమ్మాయిని. అందుకే మీ అబ్బాయి నాతో అలా ఆడుకున్నాడు. ఇలాంటి పర్సన్ని పట్టుకొని మీరు నేనేదో లీడర్ అయిపోవాలంటే అండి, మీరు ఈ చేసి లీడర్ అయ్యారేమో మరి మీ ఊర్లో. నేను లీడర్ అవ్వాలనుకుంటే నలుగురికి సహాయం చేస్తా, లేకపోతే నలుగురికి అండగా నిలబడతా. కానీ వచ్చే వాళ్ళ మీద రాళ్ళేసి లీడర్ అవ్వాలని నేను అనుకునే క్యారెక్టర్ నాది కాదు, అంత అమాయకురాలని కూడా నేను కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫేక్ ఎలిగేషన్స్ ఆపండి. మీరేదో మా అబ్బాయి మీద మాట్లాడింది, మా అబ్బాయిని అవును మల్టిపుల్ అఫైర్స్ నేనే పెట్టుకోమన్నాను, అవును నా కొడుకు పెట్టుకున్నాడు, అయితే ఇది మాట్లాడిద్దా ఒక ఆడది, పాయింట్అవుట్ చేస్తుందా? ఈరోజు మీరు అంటున్నారు అసలు అమ్మాయికి ఇన్ఫ్లుయెన్సే లేదు, అమ్మాయికి ఎవరు లేరు, వెనకిప్పుడు ఎవరు ఉన్నారు కాబట్టి రెచ్చిపోతుంది. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే చంపేద్దామన్నా నన్ను? అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని ఒకలాగా, ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళని ఒకలా చూస్తారా మీరు? ఇన్ఫ్లుయెన్స్ లేదు ఏంటి? ఇప్పుడైతే మీడియాకి ఎక్కడానికి ఎవరైనా హెల్ప్ కావాలండి. ఏమండి, మీరుంటున్న ఆటవిక కాలంలో ప్రపంచం లేదు. ఈరోజు నేను ఒక ఆడదాన్ని, నేను ఎంత వర్క్ చేశాను మీరు అంటున్నారు కదా, పెళ్ళయ్యాక నేనేదో బ్రాండ్ పెట్టానని, బ్రాండ్లో దూరానని. ఎవ్వరికీ కళ్ళు లేకుండా లేవు. నా ఇన్స్టాగ్రామ్లో ఈ రోజున 5 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఒక్కళ్ళని పట్టుకొని అడిగినా చెప్తారు నేను ఎంత హార్డ్ వర్క్ చేశాను, నేను ఎప్పటి నుంచి ఉన్నాను, అది పుట్టినరోజు నుంచి నేను ఉన్నానా, అసలు అది నా బేబీయా కాదా అని. అండ్ మీరు అంత టార్గెట్ చేస్తున్నారు నా బిజినెస్ మీద. మీ బిజినెస్ల గురించి మాట్లాడగానే ఏమంటున్నారు? నువ్వు రెవెన్యూ ఆఫీసర్వా, నువ్వు పోలీసువా, నీకెందుకు చెప్పాలంటున్నారు. సేమ్ టు యూ అండి కాకాని బాబు గారు, మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీరు లీగల్గా ఫైట్ చేస్తా అంటున్నారు కదా, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను వెళ్ళి పోలీసులతో, నాకు పోలీసులు ఎందుకు హెల్ప్ చేస్తారు? అసలు అంత ఇన్ఫ్లుయెన్స్ నాకుంటే మీరు నన్ను వదులుతారా? ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని మీరు ఏ రోజైనా వదిలారా? అంత ఇన్ఫ్లుయెన్స్ నాకుంటే మీరు నన్ను అసలు వదులుతారా? నా కాళ్ళు గడిగి రోజు నెత్తిన చల్లుకొని నన్ను దగ్గర పెట్టుకుంటారు. నిజంగా నా కోసం డీసీపీలు, సిఐలు, లేకపోతే సీఎంలు వీళ్ళందరితో మాట్లాడే సీన్ నాకుంటే మీరు నన్ను వదులుతారా? అండ్ మోర్ ఓవర్ ఇంకొక విషయం అండి కాకాని బాబు గారు, ఇప్పుడు నా వెనక ఎవరున్నారు అనే టెన్షన్ తీసేసి మైండ్లో నుంచి, దాని గురించి ట్రిగ్గర్ అయిపోయి ఏదేదో పెయింట్లు వేస్తున్నారు నా మీద. అక్కడ కాదండి మీరు పెట్టాల్సింది. మీది నా వయసు కాదు, నాకంటే చిన్న వయసు ఆయనలా మాట్లాడుతున్నారు. మహేష్ వయసు కూడా కాదు మీది చాలా మాకింటూ 3 వేస్తే మీ వయసు అది. అంత వయసు మీకున్నప్పుడు పెద్దరికంగా అవును
మా అబ్బాయి అన్యాయం చేశాడు, మా అబ్బాయి ఎదవే అని చెప్తున్నప్పుడు ఆ ఎదవ వల్ల ఎవరు సఫర్ అయ్యారు, ఎంత గోత్రు అవుతున్నారు అనేది అడ్రస్ చేయండి. ఈ రోజున ఇంతమంది వీడియో చూస్తున్నప్పుడు ఎవరో మనసున్నోళ్ళు లేకపోతే ఎవరో వాల్యూస్ ఉన్నోళ్ళు వచ్చి నాకు సపోర్ట్ చేయరని మీరు అనుకోవద్దు. ఇన్ఫ్లుయెన్స్ అంటే కేవలం మీలాగా గోల్డ్ బిస్కెట్లు తీసుకొని ఉండే వాళ్లే కాదు, కోటిలో ఒక్కళ్ళైనా ఉంటారు అలా తీసుకోకుండా ఈ అమ్మాయిలో నిజాయితీ ఉంది, ఈ అమ్మాయి లీగాలిటీ ఉంది అని అర్థం చేసుకొని హెల్ప్ చేసే మనుషులు ఇంకా ఉన్నారు, మీకు తగలట్లేదు అంతే. అలాంటి వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారు. చేసినప్పుడు మీరు లబోదిబోమన్నా ఉపయోగం ఉండదు. అయినా నాకు హెల్ప్ చేస్తే మీకేంటండి బాధ, మీరే చేయొచ్చుగా. వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు ఆ ఛాన్స్, అసలు నాకు అర్థం కావట్లేదు. వేరే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? నా కోడలు దేవత, నా కోడలు నన్ను ఏ రోజు ఏమనలా, నా కోడలు నన్ను చాలా బాగా చూసింది అని చెప్తున్న పెద్ద మనిషి మీరే. నువ్వు నా కొడుకు వేరే వాళ్ళతో తిరుగుతున్నాడు, నువ్వు తిరగలేదా అంటున్నారు. నేను తిరగలేదు. రండి మా ఇంట్లో ఉండండి. మా అమ్మ నాన్నతో ఉంటున్నా నేను, మా అమ్మ నాన్నతో నేను ఉంటున్నా, నా బిడ్డతో. రాత్రి అయితే నా బిడ్డను నేను ఎదురుపుచ్చుకోవాలి, నా పక్కన నా బిడ్డ పడుకుంటాడు, నా బిడ్డకి నేను తిండి పెట్టుకోవాలి లేదా మా అమ్మ పెడుతుంది. మాకంటూ ఒక లైఫ్ స్టైల్ ఉంది, ఒక ప్రోగ్రామ్ ఉంది, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్. దీన్ని ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అంటారు. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఇలాగే హీరోలందరిలో మీవాడే గొప్పోడు అనే స్టేట్మెంట్ మీరు ఇవ్వటం ఎంత పచ్చి బూత్ అంటే మిగిలిన హీరోలందరినీ కించపరచడం. మరి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మిమ్మల్ని ఎలా క్షమిస్తున్నారో నాకు తెలీదు. అండ్ సెకండ్ థింగ్, రూలింగ్ పార్టీకి మాకు ఏదో గొడవ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఏమండి కాకాని బాబు గారు, మీరు రూలింగ్ పార్టీ అయినా ఒకవేళ మీ వెనక ఇండియా మాఫియా ఎవరైనా అండర్ వరల్డ్ డాన్ ఉన్నా ఇక్కడ న్యాయం నా దగ్గర ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నన్ను మీరు ఓపెన్గా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. మా అబ్బాయి తిరుగుతాడు అనే చెప్పారు మీడియా ఎక్కి మీరు. మా అబ్బాయి తిరగటం తప్పే అని ఒక్కసారి కూడా మీరు అనలా. మీ ఇంట్లో 2 ఆడోళ్ళు ఉన్నారు, అది హీరోయిజం అని మీరు ఎలా అనుకుంటున్నారు? మీరు వయసులో పెద్దవాళ్ళే, మీరు కళ్ళల్లో నీళ్లు పెట్టుకోవటం వల్ల ఎంతో కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, నాకు యాంటీ అవ్వచ్చు. అయితే నాకేంటండి, నా న్యాయం నాకు ఇంపార్టెంట్. అండ్ ధర్మ మహేష్, నీతో మాట్లాడాలని ఉంది నాకు ఈరోజు. నేను ఫోన్ చేసినా నువ్వు ఎత్తవు, నేను మెసేజ్ చేసినా నువ్వు రెస్పాండ్ అవ్వవు నాకు తెలుసు. నువ్వు అనే వ్యక్తివి నాకు ఎన్ని చెప్పావో నీకు తెలుసు, నీకే తెలుసు. ఓకే, ఈరోజు నువ్వు హీరో అవ్వటానికి నన్ను విలన్ చేయ అవసరం లేదు, లేకపోతే నన్ను ఏదో ఈ ఫేక్ యూట్యూబర్స్ వీళ్ళందరికీ ఇచ్చి నేను గోవా వెళ్తానని. నేను ఈ రోజు దాకా ఏ రోజు క్యాసినోకి వెళ్ళాల. ఈ రోజు వరకు నాకు క్యాసినో తెలీదు. క్యాసినోకి వెళ్ళటం తప్పనిట్లా, మా ఫాదర్ వెళ్తారు, అది ఆయన విష్. మా ఫాదర్ బిగ్ డాడీలో వివిఐపి మెంబర్. నేను ఏ రోజు వెళ్ళలా. అది నా ఇంట్రెస్ట్ కాదు ధర్మ, అది నా ఇంట్రెస్ట్ కాదు. నాకు లేని ఇంట్రెస్ట్లు నువ్వు ఎందుకు పెడుతున్నావు? నా ఇంట్రెస్ట్లు ఏంటో నీకు 13 ఏళ్ళు తెలియలేదేమో. నేను గుర్తు చేస్తా, గుర్తు తెచ్చుకో. నా ఇంట్రెస్ట్ చదువుకోవటం, నా ఇంట్రెస్ట్ డ్యాన్స్ వేయటం, నా ఇంట్రెస్ట్ హ్యాపీగా ఉండటం, నా ఇంట్రెస్ట్ ఫిట్నెస్ మెయింటైన్ చేయటం. ఈరోజు నా ఇంట్రెస్ట్ నా బిడ్డతో ఉండటం. ఇవే నా ఇంట్రెస్ట్లు. నేను చాలా సింపుల్ వ్యక్తిని. నువ్వు కూర్చొని నేను క్యాసినోలకి వెళ్తాను, నేను లక్షలు ఖర్చుపడి దేనికి? బ్యాంక్ స్టేట్మెంట్లు తీస్తే నవ్వరా నిన్ను చూసి? నాకు చెప్పు. గోవా ఫ్లైట్ టికెట్ నా బ్యాంక్ స్టేట్మెంట్ నుంచి ఫ్లైట్లు ఎన్నిసార్లు కట్ అయినాయి? నవ్వుతారు మహేష్ నిన్ను చూసి. నీకు అర్థం కావట్లేదు, నువ్వేదో రాంగ్ ట్రాప్. మరి మీ ఫాదర్ గైడెన్స్, మీ ఫాదర్ది అయిపోయింది, ఈ కాలంలో నమ్మట్లా. పాతకాలంలో ఇట్లా అమ్మాయిల మీద చెప్తే నమ్మేవాళ్ళు. ఈరోజు ప్రూఫ్స్ అడుగుతున్నారు. మీ ఫాదర్ ఒక్క ప్రూఫ్ చూపిలా ఇప్పటిదాకా, ఒక్క ప్రూఫ్ చూపిలా. చూపియండి. నేను కోట్లు అడిగానని ఒక్క ప్రూఫ్ చూపియండి. ఒకే ఒక్కటి. నా బ్రాండ్ కాదు, నా బ్రాండ్ నా సెల్ఫ్ ఎక్వైర్డ్ ఆస్తి. మీ పొలాలు నేను అడిగాను, మీ డాడీ ఇల్లీగల్ ఇన్కమ్ అంతా నేను తిన్నాను. ఈవెన్ పెళ్ళైన 5 సంవత్సరాల్లో మీ పేరెంట్స్ నుంచి నాకు ఒక్క వైట్ ట్రాన్సాక్షన్, బ్లాక్ ట్రాన్సాక్షన్స్ కూడా ఏం జరగల. ధర్మ నీకు తెలుసు. ఇది మీ నాన్న ఏది పడితే అది మాట్లాడుతున్నారు, కానీ నీకు తెలుసు నేను మాట్లాడేది. ఏ రోజు మీ ఇంట్లో నేను డబ్బులు తీసుకోలేదని మాట్లాడుతున్నారు కదా. మాట్లాడండి, జనాలకు కూడా అర్థమైద్ది. మీరు నన్ను ఈ ఓపెన్గానే ఎంత ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారంటే 4 గోడల మధ్యలో ఎంత చేశారో క్లియర్గా అర్థమైపోయిద్ది. మాట్లాడండి. అండ్ ధర్మ, నీకు ఇంకేం చెప్పాలంటే, బిడ్డకి ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఒక ఆడదాన్ని, నేను కనుక నా బిడ్డని ఇక్కడ కూర్చోబెట్టుకొని నేను వాడు కలిసి ఏడిస్తే
నువ్వు ఇప్పుడు ఎంత సింపతి గెయిన్ చేయాలనుకుంటున్నావో దానికి 1 lakh టైమ్స్ సింపతి వస్తుంది మాకు. నేను ఒక ఆడదాన్ని ఈ రోజు వరకు నా బిడ్డను మీడియా ముందుకు తీసుకురాలా. వాడికి ఫుడ్ పెట్టాల్సిన టైంలో మా అమ్మ రిటైర్ అయ్యే గవర్నమెంట్ ఎంప్లాయీ, మా అమ్మ రిటైర్ అయ్యే టైంలో ఉంటే అక్కడికి తీసుకెళ్తా అన్న నేను ఇక్కడ పెట్టుకుంటున్నా. ఎందుకంటే పొద్దున్న లెగిసేటప్పుడు రాత్రి పడుకునేటప్పుడు నా బిడ్డ నాకు కనపడాల్సిందే. రోజు అట్లీస్ట్ కొంతసేపు నేను వాడితో టైం స్పెండ్ చేయాల్సిందే, బయటికి తీసుకెళ్లాల్సిందే. ఎక్కడున్నారు పనోళ్ళు? కలలు గనకు పనోళ్ళు నీ బిడ్డకు పాలివ్వలా, పనోళ్ళు నీ బిడ్డను పొట్టలో మొయ్యలా, కోపించుకొని కనలా. ఇవన్నీ తెలుసుకో. అండ్ మోర్ ఓవర్ బిడ్డ ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఫాదర్ నీ లైఫ్ నాశనం చేశారు, నా లైఫ్ నాశనం చేశారు. ఇప్పుడు నా బ్రాండ్ మీదకి వచ్చారు, నా బిడ్డ మీదకి వస్తున్నారు. బిడ్డ దగ్గర ఆగు. ఏ మాత్రమైనా 13 ఏళ్ల క్రితం చూసిన ధర్మలో ఉన్న మాత్రం ఇంత మానవత్వం, ఇంత మనిషితనం ఉన్న బిడ్డ దగ్గర మీ ఇంట్లో వాళ్ళని ఆపు. వాడు రేపు ప్లే జోన్కి వెళ్తాడు, లేకపోతే రేపు స్కూల్కి వెళ్తాడు. వాడి ప్రైవసీ నువ్వు రివీల్ చేయటం వల్ల వాడు అందరికీ తెలుస్తాడు. నీ ఇన్స్టాగ్రామ్లో నువ్వు పెట్టట్లేదంటే నీ ఇన్స్టాగ్రామ్లో నువ్వు పెట్టుకో. అది ఫ్యామిలీగా పెట్టినట్టు ఉండిద్ది. ఫ్యామిలీ ఇష్యూస్లో వాడిని ఎందుకు లాగుతారు? వాడిని మనం అడిగి కన్నామా? అరే నువ్వు ఇదంతా మా ఇద్దరి వల్ల నువ్వు గోత్రూ అవుతావురా. మీ నాన్న నన్ను మోసం చేస్తాడు, నేను మీ నాన్న నన్ను మోసం చేశాక నేను అది ఎదురు తిరుగుతాను, ఇదంతా నువ్వు గోత్రూ అవుతావా అని అడిగి కన్నావా? నీ బిడ్డ అంతా నీకు అంత ప్రేమ ఉందని చెప్తున్నావు. అంత ప్రేమ ఉంటే అసలు బిడ్డ ప్రైవసీ బయటికి పెడతావా? నువ్వు బయటికి రాట్లా మీడియాలోకి. ఈ సర్కస్లో ఉండాలని నీకు లేదు. నీ మీద నీకు అంత ఇది ఉన్నప్పుడు ప్రేమ బిడ్డ మీద ఏది? నువ్వు చాలా తప్పులు చేసావు, నేను చెప్తున్నా కదా. ఇది నేనుగా దేవుడు కూడా క్షమించాడు నిన్ను. నువ్వు బిడ్డను లాగుతున్నావు ఇందులోకి, నిన్ను దేవుడు కూడా క్షమించాడు. నిన్ను ఎప్పుడైతే మీ ఫాదర్ బిడ్డని వాడటం, బిడ్డ ఫోటోలు ఇవ్వటం, బిడ్డ వీడియోలు ఇవ్వటం మీడియాకి మొదలుపెట్టారు, నాకు లో బీపీ అయింది, నాకు మళ్ళీ ప్యానిక్ అయింది. నేను ఏ విషయంలో ప్యానిక్ గోత్రూ అవట్లేదు, ఎందుకంటే నేను ఇదంతా నా బిడ్డ కోసం ఫైట్ చేస్తున్నా. కానీ నువ్వు బిడ్డని లాగేవు చూడు, నాకు ఎంత బాధేసింది తెలుసా? ఎలా లాగుతావు బిడ్డని? నన్ను బాధ పెట్టవే మీ నాన్న ధ్యేయం కదా. గెలిచారు, వదిలేసాయి. మీరు గెలిచారు, యు వాన్. నన్ను బాధ పెట్టారు, నన్ను మళ్ళీ ప్యానిక్ అటాక్స్కి గురి చేస్తున్నారు, నన్ను మళ్ళీ మీరు సఫోకేట్ చేస్తున్నారు. ఇంత పెద్ద అర్బన్ సిటీలో, ఇంత అడ్వాన్స్డ్ అయిన లాస్లో, ఇండియాలో ఉమెన్కి రైట్స్ ఉన్న దాంట్లో ఉమెన్ రైట్స్ మీరు పోగొట్టారు, చైల్డ్ రైట్స్ మీరు పోగొట్టారు. మీరు గెలిచారు. మీరు గెలిచింది నా మీద మాత్రమే కాదు, మీరు గెలిచింది లీగల్ సిస్టమ్ మీద, మీరు గెలిచింది ప్రతి ఒక్క ఉమెన్ మీద. సీనియర్ ఎన్టీఆర్ అంతటి వాడు ఉమెనైజర్ అనే స్టేట్మెంట్ ఇచ్చాడు మీ నాన్న ఓపెన్గా ఆడియోలో. ఉమెన్కి రైట్స్ ఇచ్చారు ఆయన, ఈక్వల్ ప్రాపర్టీ రైట్స్ ఇచ్చిన వ్యక్తి ఈ దేశంలో. మీరేం చేశారని ఉమెన్కి మీరు ఇంత ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారో మీరు తెలుసుకోండి. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడారు ఆయన. ఈ రోజున ధర్మ, నువ్వు పోరాడుతున్న నాతో, నువ్వు అన్యాయం చేసిన నాకు, మీ నాన్న నొదులు, మీ అమ్మ నొదులు, మీ అక్క నొదులు, బాత్రూమ్లు గడుక్కునే వాళ్ళని వదులు, లేకపోతే పడి బురదలో బొరలే వాళ్ళని వదులు, ఎవరినైనా వదులు, నేను ఫేస్ చేసుకుంటా. ఎందుకంటే నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నదాన్ని నేను కాబట్టి. బిడ్డను లాగుతున్నావు చూడు, నువ్వు పొట్టలో ఉన్నప్పుడు ఫెయిల్ అయ్యావు, వాడి ప్రొటెక్షన్ నువ్వు ఏ రోజు చూడలా. కన్నాగో కలిసినప్పుడు నిన్ను విల్లాకి రానిచ్చినప్పుడు కలిసినప్పుడు వాడితో బాగానే తిరిగావు, తిరిగినంతసేపు వీడియోలు తీసుకునేవాడివి. నువ్వు బాగానే తెలివిగా హ్యాండిల్ చేసుకున్నావు, ఓకే, ఐ అప్రిషియేట్ ఇట్. అది కూడా అయిపోయింది, నేను దాని గురించి కూడా మాట్లాడను. నువ్వు బిడ్డను మాత్రం లాక్కు. ఏ మాత్రం వాల్యూస్ ఎథిక్స్ నీలో ఏ మాత్రం మిగిలిన్నా లాగకు. వాడికి ప్రైవసీ ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. నేను అక్కడ చాలా హర్ట్ అయ్యాను. అండ్ ఇది చూస్తున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఫాదర్ ఓపెన్గా ఒప్పుకున్నాడు, నేను మాట్లాడుతున్నాయన్నీ ఓపెన్గా ఒప్పుకున్నాడు ఆయన. మా అబ్బాయి ఇంతే, మా అబ్బాయి తిరుగుతాడు, నేను ఇంతే అని ఒప్పుకుంటున్నాడు ఆయన. ఇంకేం మాట్లాడాలి నేను? ఇంకేం లేదు. లీగల్గా చూసుకుంటా వెళ్తున్నాం. లీగల్గా వెళ్తుంటే లీగల్ సిస్టమ్ని అంటున్నాడు ఆయన. హైదరాబాద్ ఇంత పెద్ద సిటీలో నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉందంటున్నాడు. నాకు ఇంకా ఏమో, నేనైతే స్పీచ్లెస్. చూసే వాళ్ళకే వదిలేస్తున్నాను ఇది. నేను ఐఎమ్ స్పీచ్లెస్, అంతే సార్. అంటే బ్రాండింగ్ కోసం మీరు కొట్లాడుతున్నారు, ఆ బ్రాండ్ కోసమే మీరు ఇవన్నీ చేస్తున్నారు అని చెప్తున్నారు. నిజంగా బ్రాండింగ్ ఏంటిది, దానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? సార్ 2017లో ఫస్ట్ బ్రాంచ్ మేము పెట్టుకోవటం జరిగింది. వాళ్ళ ఫాదర్ ఫస్ట్ ఇచ్చిన లైవ్లో మొత్తం పులిహార మిక్స్ ఫెయిల్ అయింది. ఆయన ఏమన్నారంటే,
ఇలా బ్రాండ్ పెళ్ళయ్యాకే అమ్మాయికి ఇదే అనేది చెప్పారు. ఎందుకంటే ఆయనకి లీగల్గా అసలు నా పేరు మీద ఉందని గుర్తున్నట్లేదు. తర్వాత దొరికిపోయారు. కొడుకు కూర్చోబెట్టి చెప్పాడు, నాన్న ఫస్ట్ బ్రాంచ్ ఆ అమ్మాయి పేరు మీదే ఉంది, మేము కలిసి పెట్టుకోవటం అనేది ఆ అమ్మాయి బయటికి చూపించిద్ది నాన్న అని చెప్పాడు. నెక్స్ట్ ఇంటర్వ్యూకి రాగానే ఆయన ఏం కవరప్ చేశారు, కవర్ డ్రైవ్. అప్పుడు కూడా ఉన్నట్టుంది, ఎందుకంటే కలిసి తిరుగుతున్నారు కదా. ఏమండి, ఇప్పుడు ఫస్ట్ బ్రాంచ్ అనేది పునాది దేనికైనా, అసలు ఏ బిజినెస్ అయినా, మా బ్రాండే కాదు, అది లీగల్గా నా పేరు మీద దేనికి ఉంటుంది? పెళ్ళి కాకముందు నేను బిజినెస్ పార్ట్నర్ కాబట్టి ఉంది. ఈ జాన్వరిలో కంప్లీట్ బ్రాండ్ అనేది నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయింది. 2022 నుంచి ధర్మ పేరు మీద ఉండేది, అది పెట్టించిందని కూడా నేనే. మేమందరం బిజినెస్ పార్ట్నర్స్ కదా. ఇంకొక వ్యక్తి ఉన్నాడు గౌతమ్ అని, మా ఇద్దరిని భయంకరమైన అన్యాయం చేశాడు ధర్మ. పర్సనల్గా టార్గెట్ చేస్తున్నాడు. వాళ్ళ నాన్న ప్యాటర్న్ ఏంటంటే, మేము ఈ బిజినెస్ నుంచి ఎలా క్విట్ అయిపోవాలనుకుంటున్నాడంటే మా పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేసి, ఇప్పుడు దాకా నేను దేనికి లొంగట్లేదు కాబట్టి నా బిడ్డ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు బిడ్డ అంటే ప్రేమ. ఇప్పుడు ఆయన ప్యాటర్న్ మీరు విన్నా కూడా మీకు ఏం అర్థమైందంటే, అనాల్సిందంతా అంటాడు, లాస్ట్లో వాళ్ళు చాలా మంచోళ్ళండి, వాళ్ళది మా కావడలు దేవత అండి అంటాడు, ఎవరితోనో ఉంటుంది అంటాడు. నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటాడండి, మీ అబ్బాయికి ముందు మీ అబ్బాయికి తర్వాత నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, తప్పేంటి అందులో? ఒక ఆడది ఒక మగాడితో ఎందుకు ఉండదు? ఒక మగాడు ఒక ఆడదాంతో ఎందుకు ఉండడు? ఒకళ్ళతో ఉండమని మన కల్చర్ చెప్పింది. ఓకే, అది ఎప్పుడు తెగదెంపులు అయ్యాక నేను స్టిల్ ఎవరితో ఎందుకు నేను మనసు ఇవ్వలేదంటే, నేను చాలా గోత్రు అవుతున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు నాకు డివోర్స్ అవ్వలే. ఇంకా ఆ పాయింట్లో నేను ఇంకా ఎవరికి కమిట్మెంట్ ఇవ్వలా. ఇస్తానేమో, నా చుట్టూ నన్ను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు, తప్పేంటి? నీ కొడుకుని కలవక ముందు నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తప్పేంటి? ఏంటి తప్పు? నేనేమన్నా నీ కొడుకుతో ఉంటా వేరే వాళ్ళతో ఉన్నానా? నీ కొడుకు ఓపెన్గా నాతో ఉంటా అంతమందితో ఉన్నదానికి నువ్వు ఒక్క ఆన్సర్ ఇవ్వలా. అవును, సుప్రీంకోర్టు మీకు ఫోన్ చేసి చెప్పిందా ఆడోళ్ళని నాశనం చేయండి? అసలు కోడలికి ఏం అన్యాయం జరిగిందా అంటే ఒక్క సమాధానం లేదు. మాకు థియేటర్లు ఉన్నాయి, మాకు బుల్లెట్ బైక్ ఉంది. నాకెందుకండి? నేను అడిగాను అంటున్నారు, కోట్ల కోసం చేస్తుంది. ఏం కోట్లండి? ఒక్క ప్రూఫ్ చూపించండి. నేను లైవ్కి వచ్చా, పారిపోయారు. ఎందుకు పారిపోయారు? మీరు కూర్చున్న లైవ్కి నేను ఒక ఆడదాన్ని రాత్రిపూట నా బిడ్డని నిద్రబుచ్చి మరీ వచ్చానంటే ఎంత ధైర్యంగా నేను నా దగ్గర నిజాయితీ ఉందనుకొని వచ్చాను. ఎందుకు పారిపోవాలి మీరు? నేను నా బ్రాండ్ వదలను ధర్మ, నువ్వు ఏమైనా చేసుకో. నేను చెప్పాగా, నీకు సత్తా లేక నువ్వు కూర్చొని జాన్వరిలో మంచిగా తెలివిగా నా దగ్గర కూర్చొని 4 బ్రాంచ్లు నేనే ఉంచుకుంటాను, అక్కడ నీకు అప్పుడు ఫ్రూట్స్ వస్తున్నాయి. మొత్తం నువ్వు ఉంచుకొని రెస్పాన్సిబిలిటీ నా ఎత్తనేసావు. నువ్వు వేసేది సరే, నేను ఆ రోజు కూడా నా కెపాసిటీ నాకు తెలుసు కాబట్టి నేను తీసుకున్నా. ఈరోజు ఇక్కడ ఫ్రూట్స్ వస్తున్నాయి, మళ్ళీ వెంటనే తండ్రి కొడుకులకి ఇది కావాలన్నా కూడా లీగల్ సిస్టమ్ని మీరు ఈసారి కొనలేరేమో అని నాకు అనిపిస్తుంది. ఫైట్ చేస్తా, చూద్దాం. ఇది ఇప్పుడు జాన్వరిలో 100కి 100% నా మీద రిజిస్ట్రేషన్ అయిన బ్రాండ్ నీ పేరు మీదకి తిరిగి రావాలంటే ఏదో IRS ఆఫీసర్లు అంటున్నావు, ఈడీలు అంటున్నావు, వీటన్నిటికీ మా నాన్న డబ్బులు ఇసురుతున్నాడు అంటున్నావు. మీరు ఎంత చేసినా కూడా ఈసారి మీకు రాదేమో అనే కాన్ఫిడెన్స్ నాకుంది. ఈసారి లీగల్ సిస్టంలో నేను గెలుస్తానని నాకు అనిపిస్తుంది. నా వెనక ఎవరైనా ఉండి నీకెందుకు నాకు అర్థం కాదు. నా వెనక ఎవరో ఉన్నారని అపోహలో ఉంటున్నావు. ఉండు, ఏం చేస్తావు చెయ్యి. న్యాయం వైపు ఎవరు ఉండరు అనుకుంటున్నావా ఏంటి? ఎంతసేపు అన్యాయం వైపే డబ్బులు తీసుకొని, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎంత డబ్బులు ఇచ్చి నువ్వు ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని యూట్యూబర్స్కి డబ్బులు ఇచ్చి, ఆఫీసర్స్కి డబ్బులు ఇచ్చి, ఈ ప్యాటర్న్లో నేను వెళ్ళట్లా. నువ్వు కంగారు పడకు. నా దగ్గర డబ్బులు లేవు, మా నాన్న డబ్బులు లేనోడని మీ నాన్న చాలా కష్టపడి ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ఏంటైతే డబ్బు లేని వాళ్ళు మీకు అంత చీపా? అసలు చౌదరీస్ కులం అంటున్నావు. ఇప్పుడు మా బావ రెడ్డిస్ అని మీ నాన్న ఎన్నిసార్లు మమ్మల్ని కించపరిచాడు. ఏంటి రెడ్డిస్ అయితే తక్కువ కులమా? రెడ్డిస్ అయితే ఎక్స్ప్లాయిట్ చేస్తారా? మా బావని ఏ రోజైనా ఇంటికి రానిచ్చారా మీరు? ఇదంతా నేను కాదు, మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడితేనే బాగుంటుంది. నాకైతే నా బ్రాండ్ 100% నా పేరు మీద అయితే ఉంది సార్, లీగల్ డాక్యుమెంటేషన్ ప్రకారం. జాన్వరి నుంచి ఇతను వీళ్ళ ఫాదర్ కంకణాలు కట్టుకొని
ఎవరో నరేంద్ర రాజు అనే గారు హెల్ప్ తీసుకొని సీఎంఓ ఆఫీసుల చుట్టూ తిరిగి, లేకపోతే మేము సిపిని కలుస్తామని చెప్పుకుంటా ఎవరినైనా కలవండి, ఎవరినైనా కలవండి. లీగల్ డాక్యుమెంటేషన్ మీరు ఎలా ఆపుతారు? అంటే ఓపెన్గా ఈ నరేంద్ర రాజు గారు, ఈ కాకాని బాబు గారు, ఈ ధర్మ మహేష్ అనేవారు, వీళ్ళ ముగ్గురు కలిసి ఓపెన్గా నేను ఒక ఆడదాన్ని కాబట్టి నన్ను ఎక్స్ప్లాయిట్ చేసేద్దామని డిసైడ్ అయిపోయారు. ఈ ఫ్యామిలీ ఇష్యూలో పక్కన ఉన్న ఒక 9 మంది మహిళలకు సంబంధించి వాళ్ళని కూడా మీరు తీసుకొని వచ్చారు. అందులో బిగ్ బాస్లో ఉన్న ఒక లేడీ కావచ్చు, ఇంకోరు కావచ్చు. అంటే మళ్ళీ వాళ్ళ లైఫ్ కూడా డిస్టర్బ్ అవుతుంది కదా సార్? 9 మందే కాదు సార్, ఇంకా చాలామంది ఉన్నారు. ఇక్కడ ఇంట్లో ఎలుకలు వస్తుంటే ఎలుకలకు ఒక మ్యాట్ పెడతాం, అక్కడికి వచ్చి ఎలుక పడిద్ది. ఏ ఎలుక వచ్చి పడిద్దో నాకు తెలియదుగా. పర్టికులర్ ఈ ఎలుకే, ఆ కలుగులో ఉన్న ఎలుకే వచ్చి పడాలని అయితే నేను పెట్టలా. ఆ ఇంట్లో తిరగటం ఎలుకలు తప్పు. ఎందుకంటే ఇల్లు ఒకళ్ళు కొనుక్కుంటారు, లేకపోతే ఇల్లు ఒకళ్ళు రెంట్ కడతారు. చచ్చి చెడి చాలా కష్టపడి రక్తాలు చిందించి, చెమటలు చిందించి, రెంట్లు కట్టుకొని, ఫర్నిచర్ కొనుక్కొని, తిండి వండుకొని తింటా చాలా కష్టపడతా ఉంటారు ఒక గూట్లో. ఆ గూడు వాళ్ళకే చెందిద్ది. అలాంటి దాంట్లోకి వేరే ఎలుకలు రావటం ఇబ్బందికరం. ఇప్పుడు ఇంట్లో కూర్చుంటాం, పైన ఎలుకలు తిరుగుతుంటే కింద ఎలుకలు తిరుగుతుంటే ఏం చేయాలి? ఎలుకలతో కాపురం చేయలేంగా. ఖచ్చితంగా ఎలుకలు మ్యాట్ పెడతాం. ఎలుకలు మ్యాట్ పెట్టావు అని తిడితే ఎట్లా ఇప్పుడు నన్ను? ఎలుకలు మ్యాట్ పెట్టక ఏం చేయండి? నా ఇంట్లోకి ఎలుకలు వచ్చాయా, లేకపోతే నేను ఎలుకల ఇంటికి వెళ్ళానా? ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఆ అమ్మాయి ఇతనితో తిరిగి ఇప్పుడా 2023 నుంచి జరుగుతుంది. నా ప్రెగ్నెన్సీలో హైలైట్ ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నారో మనుషులు నాకు అర్థం కావట్లేదండి. ఈరోజు ప్రతి ఒక్కడు ఎండ్ ఆఫ్ ద డే కూర్చొని నేను లోన్లీ అనుకుంటున్నాడు, నాకెవరు లేరు అనుకుంటున్నాడు, మంచితనం చచ్చిపోయింది అనుకుంటున్నాడు, ఎవరు కూడా నిజాయితీకి సపోర్ట్ చేయట్లేదని ప్రతి ఒక్కడు ఎండ్ ఆఫ్ ద డే బాధపడుతున్నారు. మరి మీరేం చేస్తున్నారండి? చూస్తున్న వాళ్ళు నేను ఒకటి అడుగుతున్నాను, ఆ అమ్మాయిలను నేను ఎక్స్పోజ్ చేశా అంటున్నారు, సరే నేను చాలా వరకు ఆపా. ఈరోజు రితు చౌదరి డిగ్నిటీని నేను కాపాడా. చాలా వరకు పెట్టకుండా అమ్మాయి వచ్చింది అనేది ఎస్టాబ్లిష్ అవ్వటానికే నేను కొన్నిచ్చా. ఇప్పుడు ధర్మాకి అది కూడా ఆగట్లా, అంతనాశనం చేసింది కూడా అవ్వట్లా. న్యూడ్ వీడియోలు వదులు అతను హైలైట్ అవటానికి మిమ్మల్ని వాడుకుంటున్నాడు. యాజ్ సింపుల్ యాజ్ దట్. నేను నాకు మీమర్స్ ఫోన్ చేశారు కొంతమంది, ధర్మ డబ్బులు ఇచ్చాడు, ఇలా మీమ్స్ వేయమంటున్నాడు, ఇతను మంచోడని మీమ్స్ వేయమంటున్నాడు, అతని మార్కెటింగ్ అతను బాగానే చేసుకుంటున్నాడు, అతని బ్రాండింగ్ అతను బాగానే చేసుకుంటున్నాడు. ఈ రితు చౌదరి లాంటి ఎలుకలే ఇతను ట్రాప్లో పడుతున్నారు. పడకండి. ఎందుకండి? మీకు సింగిల్గా చాలామంది ఉంటున్నారు, లేకపోతే వైఫ్ పర్మిషన్తో తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉంటున్నారు, వాళ్ళతో ఉండండి. మీకేం తక్కువ? ఇప్పుడు సార్ నేను ఓపెన్గా మాట్లాడాలంటే రితు చౌదరి అనే అమ్మాయికి ఒరిజినల్ మార్కెట్ ఉంది, ధర్మాలాగా ఫేక్ మార్కెట్ కాదు. ఎంతో కొంత జబర్దస్త్లో కష్టపడింది, చాలా కష్టపడింది, అది చేసింది ఇది చేసింది, ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్కి వెళ్ళింది. ఎంతో కష్టపడి వెళ్ళింది, నేను కాదన్నట్లా. ఆ అమ్మాయి వెళ్ళినప్పుడు ఎందుకు ఇలాంటి వాళ్ళతో అసోసియేషన్ తనకి? పోనీ వెళ్తున్నప్పుడు 2023లో వైఫ్కి అతనికి ఆ అమ్మాయి గురించి గొడవైందని ఆ అమ్మాయికి తెలుసు. ఆ అమ్మాయికి నేను ఫోన్ చేసి చెప్పా, నీ గురించి నాకు ఇలా వినిపిస్తుంది, ప్రతి చోట ధర్మాతో నువ్వు కనిపిస్తున్నావని నా ఫ్రెండ్స్ చెప్తున్నారు, ఇది నిజమైన రితు అని అడిగా. అయ్యో లేదండి, నేను అసలు ధర్మాతో నాకు అసోసియేషనే లేదని నువ్వు చెప్పావు, నేను నమ్మా. ఇది అబద్ధమా? అయిపోయింది. తర్వాత ఏమైంది? 2025లో నేనేదో నా షూస్ పోయినాయి అని నా ఫ్లాట్ సీసీటీవీ నేను ఓపెన్ చేసి చూస్తుంటే నాకు నువ్వు దొరికావు. బెడ్రూమ్లో కెమెరా పెట్టుకు ఏం చేయాలి నేను? నువ్వు నాకు కనిపించిన తర్వాత 4 నెలలో 6 నెలలో ఫుటేజ్ నేను చూశాక మొత్తం నా దగ్గర పెట్టుకున్నాక నీ బెడ్రూమ్లో నేను కెమెరా పెట్టకపోతే నువ్వు ధర్మ తెలివైన వాళ్ళు నన్ను ఏం క్వశ్చన్ చేస్తారు? మేము ఇంటిమేట్గా లేము, తెల్లవారుజామున వస్తే అయిపోయిందా అంటారు, అనరా? మీరు ప్రశ్న వేస్తారు, నేను సమాధానం ఇవ్వకూడదు. మీరు ప్రశ్న వేసినప్పుడు నేను సమాధానం ఇస్తే నేను చెడ్డదాన్ని. ఎలా కుదురుతుంది అలా? ఈరోజు మరి ధర్మ వాళ్ళ ఫాదరు, ధర్మ నీకేం స్టాండ్ తీసుకుంటున్నారు చెప్పు? ఈ రోజుకి నీకు స్టాండ్ తీసుకుంటుంది యాజ్ ఎ ఉమెన్ నేనే. రితు చౌదరి గారు మదర్ కూడా చూస్తుంటే నేను చెప్తున్నాను, నా దగ్గర వీళ్ళ ఇంకా చాలా ఉన్నాయండి. వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ సన్ ప్రొవోక్ చేస్తున్నారు నన్ను బయటకు వదలమని. బయటకు వదులు వదులు వదులు
మా మమ్మీ డాడీ కూర్చోబెట్టి వదలకమ్మా నీకు దండం పెడతాం అంటున్నారు. వద్దమ్మా నిన్ను ట్రిగ్గర్ చేస్తున్నారు వాళ్ళు, నిన్ను ట్రిగ్గర్ చేస్తున్నారు, రితు చౌదరి అనే అమ్మాయి లైఫ్ నాశనం అయిపోతుంది. వాళ్ళ ఫాదర్ ఒప్పుకున్నాడు కదండి. రితు చౌదరికి డ్యామేజ్ ఎవరు చేస్తున్నారు? వాళ్ళ ఫాదర్ వచ్చేమన్నాడు, బెడ్రూమ్లో కెమెరాలు ఎందుకు పెట్టిద్ది, సినిమా ఇండస్ట్రీ అన్నాక ఇలాంటివి ఉండవా అంటున్నాడు. వాళ్ళ ఫాదర్ ఓపెన్గా ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ ఎవరు కూడా అమ్మాయికి స్టాండ్ తీసుకోవడానికి ప్రయత్నించట్లా. నువ్వు అసోసియేట్ అయింది నాతో కాదు సార్. అసలు క్యారెక్టర్ ఫ్లిప్ చేద్దాం. ధర్మ ప్లేస్కి నేను వెళ్తా, నా ప్లేస్కి ధర్మ వస్తాడు. ఇక్కడ ధర్మ కూర్చున్నాడు, నేనే ఆ మగాళ్ళతో తిరుగుతున్నా, నేనే బిడ్డను వదిలేసా, కానీ నన్ను వచ్చి మీడియా అడిగినప్పుడు నాకు బిడ్డ అంటే చాలా ఇష్టం, నేను ఇలా మగాళ్ళతో తిరుగుతున్నానని నా భర్త నన్ను బిడ్డతో లేకుండా చేస్తున్నాడు అని నేను ఏడుస్తా. సమాజం ఒక్కళ్ళైనా నాకు స్టాండ్ తీసుకుంటుందా సార్? తీసుకుంటుందా? ఆడాళ్ళు మగాళ్ళు అందరినీ అడుగుతున్నాను నేను. ఎవరైనా నాకు స్టాండ్ తీసుకుంటారా? నీకు ఒళ్ళు బలిసి నువ్వు మగాళ్ళతో తిరుక్కుంటా నీకెవడిస్తాడే కొడుకుని? నీకెవడిస్తాడు కొడుకుని? నువ్వు రేపు కొడుకుని కూడా ఇలాగే పెంచుతావు. నువ్వు మగాళ్ళతో తిరుక్కుంటా ఏంటి నువ్వు నేర్పిస్తుంది బిడ్డకు అంటారు, బిడ్డను లాగేసుకుంటారు. అదే పని ఒక మగాడు చేస్తున్నాడని ఏంటి సార్ మగతనం? ఏంటి మగతనం? ఇంట్లో ఆడదాని దగ్గర కనపడని మగతనం, ఇంట్లో ఆడదాన్ని కాపాడలేని మగతనం ఎక్కడున్నట్టు? ఎందుకు ఇంత సింపుల్ థింగ్ మిస్ అవుతున్నారు? మిస్ అవుతున్నప్పుడు కూడా నన్ను కాపాడలేని మగతనం రితు చౌదరిని కాపాడటంలో కూడా ఫెయిల్ అవుతున్నారండి మీరు. వాళ్ళ ఫాదర్ వెళ్ళే ఇంటర్వ్యూ ప్రతి దాంట్లో ఆ అమ్మాయితో వీడియోలు వదులు, ఆ అమ్మాయితో వీడియోలు వదులు. ఏందది? మీ అబ్బాయికి మార్కెట్ పెంచుకోవడానికి ఆ అమ్మాయిని నాశనం చేసేస్తారా? మీ దగ్గర రితు చౌదరితో పాటు ఇంకొంతమంది వీడియోలు మీ దగ్గర ఉన్నాయంటారు, బెడ్రూమ్ వీడియోస్ మీ ఉన్నాయంటారు. నిజంగా అంటే మీరు చెప్తున్నట్టు నేను వదిలిపెట్టాము బయటికి ఇవ్వనని చెప్తున్నారు, కానీ మీకు తెలుసు వాళ్ళు ఎవరన్నా తెలుసు, వాళ్ళతో మీరేమైనా మాట్లాడారు ఎప్పుడన్నా? సార్ నేను ఈ మొత్తం అందరిలో ఒకే ఒక అమ్మాయితో నాకు క్లోజ్ అసోసియేషన్ ఉంది సార్. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఆరోపణలు అంటున్నారు నావి, మరి నేను మాట్లాడాక వాళ్ళకి డివోర్స్లు అవుతున్నాయి వైఫ్ అండ్ హస్బెండ్కి. నేను ధర్మ ఎలాంటి డివోర్స్, వాళ్ళ ఫాదరు ఈ మగాళ్ళు ఆడోళ్ళతో తిరగాలి అనే స్టాండ్ తీసుకున్న పాయింట్లో ఇప్పటికి మూడో జంట విడిపోవటం. అలాంటప్పుడు ఎందుకు ఆ సాధారణ అమ్మాయిలకి స్టాండ్ తీసుకోడు వాళ్ళ నాన్న? ఎందుకు తీసుకోడు? నా కోడలు మామూలుది కాదు, హోమ్ మినిస్టర్ మాట్లాడలేడు నా కోడల్లాగా, ఆ మినిస్టర్ మాట్లాడలేడు, ఈ మినిస్టర్ మాట్లాడలేడు. ఎందుకండి? మనకెందుకు విమర్శించాలి మనం? ఎందుకు అసలు? మీరు అబ్బాయి కాపురం చేసింది నాతో, నాలో ప్రాబ్లమ్స్ ఏంటో ఇప్పటిదాకా మామ కానీ లేకపోతే కొడుకు కానీ చెప్పలేదు. నువ్వు కూడా తిరుగుతావు అంటాం అనండి. ఒక్క పేరు చెప్పండి, గౌతమి చౌదరి పలానా అబ్బాయితో ఉంది ధర్మాతో ఉన్న టైంలో అని ఒక్క పేరు చెప్పండి. నాకు ఇంతకుముందు బాయ్ ఫ్రెండ్ ఉంటే మీకెందుకు, బావలు ఉంటే మీకెందుకు, ఏముంటే మీకెందుకండి? మీ అబ్బాయితో లేను కదా అప్పుడు. హూ ఆర్ యూ టు క్వశ్చన్? ఈరోజు నాతో ఉంటా, మీ అబ్బాయి ఎంతమందితో ఉంటుంటే మీరు అడ్రస్ చేయట్లా? వేరే అమ్మాయిల వీడియోస్ చాట్స్ నా దగ్గర ఉన్నాయి, నేను డినై చేయను. అది మీ ధర్మ, మీరు పాపం నిజంగా చెప్తున్నా, ఐ పిటీ యూ. ఇక్కడ నేను సైకోపాత్లా మీకు అతని స్వీట్ మ్యానిపులేషన్ వల్ల కనిపిస్తా కానీ ఇక్కడ మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తుంది ధర్మాని. జాన్యురీకి ఇప్పటికీ ఎంత గ్యాప్ ఉంది ఒక్కసారి ఆలోచించండి. జాన్యురీలో తెలుసు నాకు ఇవన్నీ. ఈ రోజుకి నేను మాట్లాడుతున్నాను, ఓపెన్ అప్ అయి బయట పెడుతున్నాను అంటే ధర్మ నన్ను ఎంత ప్రొవోక్ చేస్తున్నాడు, ధర్మ వాళ్ళ ఫాదర్ నన్ను ఎంత ప్రొవోక్ చేస్తున్నారు. స్టిల్ మీ న్యూడ్ వీడియోలు వదలమని వాళ్ళు ఎలా అడుగుతున్నారండి? మీరు ఒకసారి మీరు అడగండి వాళ్ళని. వాళ్ళ అబ్బాయిని ఎవరు చూడరు ఆ వీడియోస్లో, చెప్తున్నా కదా, ఎవరు చూడరు. అమ్మాయిల్ని చూడటానికే ఆ వీడియోలు కావాలంటారు. నేను ఒక ఆడదాన్ని అయి ఉండి ఇంకొక ఆడదాని జీవితాలు ఇప్పుడు నాశనం. నా జీవితంతో పాటు ఇంకో ఇద్దరికి డివోర్స్లు ఆల్రెడీ. ఇప్పుడు ఈ రితు అనే అమ్మాయి బిగ్ బాస్లో ఉంది. ఈ ఇష్యూ జరగకపోతే ఎంతో కొంత అమ్మాయికి బెనిఫిట్ ఉండేదేమో. రితు చౌదరి నీ ఫుటేజెస్ నా దగ్గర ఉన్నాయని ధర్మాకి ఇప్పుడు కాదు, ఆగస్ట్ 1st వీక్లో తెలుసు.
ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఒక్కసారి కూడా రితుయి బయటికి పెట్టొద్దు అని ఒక్క మాట కూడా నన్ను ధర్మ అడగల. పెట్టు, నువ్వు పెట్టు, నువ్వు పెట్టు, నువ్వు పెట్టు, నువ్వు పెట్టు, మేనియాక్ ఇలా చేస్తున్నాడు. రితు వదులు, రితు వదులు, రితు వదులు, హీఈస్ యూజింగ్ యూ, హీఈస్ యూజింగ్ యూ, హీ వాంట్ యువర్ మార్కెట్. వాళ్ళ ఫాదర్ ఏమంటున్నారు, ఆ అమ్మాయి ఎంత పెద్దగా ఉండిద్ది, మా వాడు ఎంత చిన్నగా ఉంటాడు, లిఫ్ట్లో ఎక్కితే ఏం పెద్దగా ఉందండి రితు చౌదరి. నాకు ఆ అమ్మాయి అంటే చిరాకే వచ్చింది, ఆ అమ్మాయి నా మొగుడుతో ఉన్నందుకు. కానీ మీరు మాట్లాడిన మాటలకి నాకే పాపం అనిపించింది. ఏం పెద్దగా ఉంది ఆ అమ్మాయి? మీ అబ్బాయి అన్న పసి పాపాయి 4 ఏళ్ల పసి పాపాయిలా కనిపిస్తున్నాడా మీకు? మీ అబ్బాయి చేసే పనులు ఎట్లుంటాయో మీకు తెలుసా? ఈరోజు మీరు కంకణం కట్టుకొని మీ అబ్బాయి రైట్ అని ప్రూవ్ చేయడానికి వచ్చారు. ఇంతమంది ఆడవాళ్ళకి మీరు స్టాండ్, ఆ అమ్మాయి ఆడపిల్లేనా, మీ అబ్బాయి మగాడేనా అని నేను అడగనా? మీ అబ్బాయికి మగతనం ఉందా అని నేను అడగనా? ఏంటి నా ఆడతనాన్ని మీరు క్వశ్చన్ చేసేది? నేను తల్లినయ్యా, తల్లి కన్నా మించిన ఆడతనం ఏంటి? మీ అబ్బాయి తండ్రి అయ్యాడా? ఫోన్లో ఏడ్చేసి లైవ్లో, ఒక ప్లాన్డ్ లైవ్లో ఏంటి ఆ యాంకర్ కూడా నిజం అంట ఊరు దాటక ముందే అబద్ధం, నిజం అంట గడప దాటక ముందే అబద్ధం ఊరు దాటిద్దంట. నాకు తెలుసు నేను అబద్ధాలు చెప్తున్నా అని. పెయిడ్ పిఆర్ చేసినా కాస్త హద్దు పద్దు ఉంటుంది. ఏందది? నేను అబద్ధాలు చెప్తున్నాను ప్రూవ్ చేయండి. ఇంత మీడియా ఉంది, ఇంతమంది ఉన్నారు, ఇంతమందికి ఎవరు సవాల్ ఇసిరారు? రాళ్లతో కొట్టించుకొని చేస్తాను నేను. ఎవరు చేశారు ఈ సవాల్? నేను చేస్తున్నా ఈరోజు. నేను వీళ్ళని కోట్లు అడిగాను, వాళ్ళ ప్రాపర్టీస్ నేను అడిగాను అని మీరు ప్రూవ్ చేస్తే, ఏది నా సెల్ఫ్ ఎక్వైర్డ్ ఆస్తి నా బ్రాండ్ కాదు, నా బ్రాండ్ వాళ్ళు లాక్కుంటామంటే నేను ఫైట్ చేయకపోవటం కాదు, అని నేను ఫైట్ చేస్తాను. మీరు ప్రూవ్ చేస్తే నా విల్లా ముందు నేను నించుంటా, నేను పర్మిషన్ ఇస్తా, వచ్చి నన్ను రాళ్లతో కొట్టి చంపేయండి. ఏం అక్యూజేషన్స్ చేస్తారు? ఏమన్నా లిమిట్ ఉందా? మేడం, ఇప్పుడు ఈ విషయం మొత్తంలో బయటకు వచ్చిన తర్వాత యాజ్ ఎ పేరెంట్గా దీన్ని కూల్ డౌన్ చేసే ప్రయత్నం మీరు చేశారా? సార్, మేము పేరెంట్స్గా చాలా సఫర్ అయ్యాం మేము. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక ఆడపిల్ల. మా అమ్మాయిలు ఇద్దరు పెళ్ళిళ్ళు అయిన తర్వాత మా అల్లుళ్ళని మేము కొడుకులుగానే ట్రీట్ చేసాం సార్. మేము ఎప్పుడు కూడా అల్లుళ్ళు ఇంటికి వచ్చారనే ఫీలింగ్ ఉండేది కాదు. మాకు చాలా హ్యాపీగా మా పిల్లలు మా ఇంటికి వచ్చారని అనే ఫీల్ తోటి ఉండేవాళ్ళం మేము. చాలా సంతోషంగా ఆనందంగా గడిపేవాళ్ళం మేము. కానీ ఈరోజు చాలా బాధగా ఉంది సార్ మాకు. ఎందుకంటే మా అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యి 2nd మంత్ అనుకుంటా సార్, నేను ఆ మణికొండ విల్లాలో ఉన్నారు. ఆ విల్లాలో ఉన్నప్పుడు తన బర్త్డే రోజు ముందు రోజు, బర్త్డే రోజు మా ఇంటి దగ్గరే ఉంది. బర్త్డే అక్కడ సెలబ్రేట్ చేశారు. తన అభిమానులు ఉన్నారు, చిన్నప్పటి నుంచి తన అక్క అని ప్రేమగా చూసుకునే పిల్లలు ఉన్నారు, నా స్టూడెంట్స్ ఉన్నారు. నేను అక్కడ 9 సంవత్సరాలుగా నందిగామ లోకల్ టీచర్గా చేస్తున్నాను, 36 సంవత్సరాలు టీచర్గా సర్వీస్లో ఉన్నా నేను. నా పిల్లలు ఉన్నారు. అందరూ కలిసి చాలా హ్యాపీగా మేమందరం కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. మేము కూడా కిందకు వచ్చాము, అది 5th ఫ్లోర్లో ఉంటాం, మేము కిందకు వచ్చాము అందరం సెలబ్రేట్ చేసుకొని. పైకి వెళ్ళిన తర్వాత మహేష్ ఫోన్ చేశాడని తను ఫోన్ చూసుకోవటం, ఆ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవటము, తర్వాత ఎర్లీ మార్నింగ్ తను వచ్చాడు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఎందుకంటే భార్య మీద నిజంగా ప్రేమ ఉంటేనే కదా భర్త ఆ టైంలో, అరే నేను బర్త్డే 12 గంటల కేక్ 13 సంవత్సరాలుగా కేక్ కట్ చేసినండి, నేను మిస్ అయ్యాను, ఇప్పుడు వెళ్ళాలి అని ప్రేమతోటే వచ్చాడని అనుకున్నాం. మేము అలాగే చూసాం. అయితే ఆ మణికొండలో జరిగినటువంటి ఇష్యూ తర్వాత ఎందుకు జరిగింది అని చెప్పి తను అడిగినప్పుడు మొత్తం చెప్పింది సార్. ఏం జరిగిందంటే, రితు చౌదరి అనే అమ్మాయి ఇతనితో మాట్లాడుతూ లొకేషన్ డ్రాప్ చేస్తే, మా అమ్మాయి ఎవరు అసలు నీకు మాట్లాడింది ఎవరు, ఈ టైంలో మాట్లాడేది, ఆ లొకేషన్ ఎవరు డ్రాప్ చేశారు అని చూడటం కోసం ఫోన్ పట్టుకుంటే, గర్భిణితో ఉన్నటువంటి అమ్మాయిని పొట్ట మీద ఇలా నెట్టేసి ఆ అమ్మాయితోటి గొడవ పట్టడం జరిగింది. అది మా హస్బెండ్కి అబ్బాయి మెసేజ్ పెట్టాడు. ఇదంతా జరిగిన తర్వాత ఇది చాలాసార్లు మీడియాలో చెప్పారు సార్. నేను వాటి గురించి మాట్లాడదలుచుకోలేదు. ఈ ఇష్యూ వచ్చిన తర్వాత సెటిల్ చేసే ప్రయత్నం కొనసాగిందా? ధర్మవేశ్తో మాట్లాడే జరిగిందా? వీళ్ళిద్దరిని కూర్చోబెట్టే మాట్లాడే ప్రయత్నం జరిగిందా? అదే తల్లిగా మీరు ఏం చేశారు, అంటే పేరెంట్కి ఏం చేశారు? సార్, నేను నిజంగా ఇక్కడ ఒక పేరెంట్, గౌతమి మదర్గానే కాదు, ఒక పేరెంట్, ఇలాంటి ఆడపిల్లల అందరికీ ఒక పేరెంట్గా కూర్చున్నాను సార్ నేను. అట్ ద సేమ్ టైం నేను ధర్మ వైపు కూడా మాట్లాడతాను. ఎందుకంటే ఆ పిల్లోడు చాలా జెన్యూన్గా ఇవన్నీ బయటపడ్డ తర్వాత నేను మా హస్బెండ్ వెళ్ళి మా హస్బెండ్ చెప్పిన తర్వాత చాలా కమిట్మెంట్ తోటి, ఎప్పుడు మేము ఆ అబ్బాయిని ఇన్ని సంవత్సరాలుగా ఎంత ప్రేమగా చూసామో అంతే ప్రేమతో తను ఒప్పుకున్నాడు మా దగ్గర.
మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు, ఒప్పుకున్నాడు. ఒప్పుకొని నేను తప్పు చేశాను అనేది అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత మేము చెప్పి తను తీసుకెళ్ళాము, మా అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళాము. నేను ఈ మొత్తం ప్రెగ్నెన్సీ టైంలో కానీ లేకపోతే డెలివరీ అయిన తర్వాత తన భర్తతో గొడవలు వచ్చే వరకు కూడా నా దురదృష్టం ఏంటంటే ఒక తల్లిగా నేను నా కూతుర్ని నమ్మలేదు సార్. నేను ఆ అబ్బాయిని నమ్మాను. నా కూతురు ఎవిడెన్సెస్ తోటి సహా ఆ వీడియోలు, ఆ మెసేజ్లు అవన్నీ నాకు చూపించే వరకు నేను నమ్మలేదు. నేను అసలు షాక్కు గురయ్యా నేను. ఎందుకంటే అంత ప్రేమించాము, అంత అభిమానించి, అరే గర్భిణితో ఉన్నటువంటి ఒక ఆడపిల్ల నా దగ్గరికి అమ్మ అని వచ్చి ఏడ్చి తను చెప్పుకుంటే నేను ఒక తల్లిగా నేను తనని కన్సర్న్ చేయకుండా ఇది నిజమేనా, ఇది జరిగిందా అని కూడా నేను పరిశీలించకుండా 36 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో ఎంతమంది పిల్లల్లో నేను దగ్గరికి తీసుకొని ఆప్యాయంగా హత్తుకొని వాళ్ళకి లైఫ్ గైడెన్స్ చేసిన దాన్ని నా కూతుర్ని ఇంత చెబుతుంటే నేను ఎందుకు నమ్మలేకపోయాను అని నేను ఇప్పటికీ నాకు ఆ రిగ్రెట్ ఉంది సార్. నేను లైఫ్ టైం పడతాను నేను, ఎందుకంటే తన లైఫ్ డిస్టర్బ్ అయింది, నా కళ్ళ ముందు నేను చూస్తున్నాను. లైఫ్ టైం ఉంటుంది నాకు ఈ రిగ్రెట్. ఆ మెసేజ్లు అవన్నీ చూసిన తర్వాత షాక్లోకి వెళ్ళిపోయి నాకు నేను సింగిల్గా నా మనవడిని చాలాసేపు ఈ అమ్మాయి లోపల తన వస్తువులు సర్దుకుంటుంది, మా హస్బెండ్ ఆ అబ్బాయితో మాట్లాడుతున్నాడు, నా మనవడిని నేను ఒళ్ళో పెట్టుకుని చాలాసేపు ఏడ్చాను. ఎందుకంటే నాకు ఆ కిడ్ ఇంపార్టెంట్ అక్కడ. ఈ అమ్మాయికి 30 సంవత్సరాలు, ఆ అబ్బాయికి 30 సంవత్సరాలు, కానీ నా మనవడేం తప్పు చేశాడు అక్కడ? చేయలేదు కదా నా మనవడు. ఆ పిల్లాడిని నాకు చూస్తే చాలా ఏడుపు వచ్చేసింది. ఆ బాధలోనే మేము మా పాపని ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి మా అమ్మాయితో మాట్లాడుతున్నాడు. మేము ఒకటే అనుకున్నాం సార్, తను ఇష్టపడి చేసుకున్న తర్వాత తన అభిప్రాయానికి, తన ప్రేమకి విలువ ఇచ్చాం, తన అభిప్రాయానికి గౌరవించాం, మేము గౌరవించి పెళ్లి చేసాం. ఇప్పుడు ఇది కూడా తను ఏమందంటే, అమ్మ నన్ను ఇన్ని సంవత్సరాలు ఇంత చేసి ఇవన్నీ చూసిన తర్వాత కూడా నేను మాట్లాడతాను, ఏం చేస్తాడో చూద్దామంటే తనతో మాట్లాడి నేను వేరే ఇల్లు తీసుకుంటాను గౌతు, నువ్వు బ్రాండ్ చూసుకో, బ్రాండ్ నీకు ఇచ్చేస్తాను, ఆ బ్రాండ్ మొత్తం నువ్వు డీల్ చేసుకో, నా 2 బ్రాంచులు లెక్కలు కూడా నువ్వే చూసుకో హైదరాబాద్లో ఉన్నటి అని అనటం జరిగింది. అవి మాకు కూడా తెలుసు, మేము విన్నాం కూడా. మా సమక్షంలోనే మాట్లాడింది మా అమ్మాయి ఫోను. మాట్లాడిన తర్వాత తనని తీసుకొని తను ఇక్కడికి వచ్చి వాళ్ళిద్దరే కలిసి చూశారు సార్. ఆ మహేష్ మా అమ్మాయే కలిసి చూశారు. చూసిన తర్వాత మేము ఇక్కడికి వచ్చేసి నేను, మా హస్బెండ్, మా పెద్దమ్మాయి అందరం వచ్చి తనని విల్లాలోకి పంపించి మహేష్ దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్, అప్పుడు మహేష్ దగ్గరే ఉన్నాడు అసిస్టెంట్, తర్వాత మహేష్ అందరూ కూడా హెల్ప్ చేశారు ఈ ఇంట్లోకి షిఫ్ట్ అవటానికి. ఓకే బాగున్నాడు, తప్పు చేసినా రియలైజ్ అయ్యాడు. నా కూతుర్ని లైఫ్లో సెటిల్ చేయడానికి, తర్వాత నా మనవడితో ప్రేమగా నాకు కొడుకు కావాలి, నా కొడుకుతో నేను ప్రేమగా ఉంటాను, నా కొడుకుని నేను చూసుకుంటాను అని అడిగాడు. ఏ భార్య ఒప్పుకో సార్? అసలు ఒక ఆడపిల్ల ఒక భర్తకి బిడ్డని కన్న తర్వాత ఆ బిడ్డకి తండ్రి లేకుండా చేయాలనో తండ్రికి దూరం చేయాలనో అనుకో సార్, ఎప్పుడు కూడా అనుకోదు అసలు. అందరూ వినండి జాగ్రత్తగా మీరు. మనం ఆడవాళ్ళం, నేను అనుకోను, మీరు అనుకోరు, ఎవరు అనుకోరు. ఒక ఆడపిల్ల ఎప్పుడూ అనుకోదు అలాగా. తన బిడ్డకి తండ్రి కావాలని అనుకుంది, తండ్రితో ఉంచాలని అనుకుంది. నువ్వు అక్కడికి వచ్చి ఆడుకో, వెళ్ళా దగ్గరికి రా, నీ బిడ్డను నువ్వు చూసుకో, నీ బిడ్డతో ఉండమనే అన్నది. ఆ బిడ్డని చూపించడం కోసం, ఆ బిడ్డని, ఎందుకంటే తను చాలా హట్ అయి ఉంది. తన జీవితాన్ని, తన కెరియర్ సార్, 13 సంవత్సరాల కెరియరు, ఇంజనీరింగ్లో తనకు ఎన్నో ఆఫర్లు, ఎంబీఏలో ఆఫర్లు. ఒక్కసారి దీంట్లో ఈ విషయం వచ్చిన తర్వాత మీ అల్లుడితో మాట్లాడినప్పుడు అది రిగ్రెట్ అయిపోయి తర్వాత కలిసి ఉంటామని చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు డిస్టర్బెన్స్ వచ్చింది సార్? ఆ అబ్బాయి ఒప్పుకొని ఆ బ్రాండ్ ఆ అమ్మాయికి ఇష్టపూర్వకంగా రాసేసి ఇదంతా అయిన తర్వాత నాతోటి చాలా ఓపెన్గా ఉంటాడు, చాలా బాగా మాట్లాడతాడు నాతోటి. నేను చాలా బాగా మాట్లాడాను తనతోటి. మా అమ్మాయికి దూరంగా ఉన్నా కూడా నాకు దగ్గరగా ఉన్నాడు ఆ అబ్బాయి. అబ్బాయి ఏం చెప్పాడంటే, మా హస్బెండ్కి కూడా ఇద్దరం మేము మా మనవడిని తీసుకొని ఏఎంబి మాల్కి వెళ్ళాం, పక్కన కూర్చొని మాట్లాడి ఏఎంబి మాల్లో పిల్లవాడితో ఆడుకున్నాడు చాలాసేపు. మా హస్బెండ్ అడిగారు, బాబు ఇప్పుడు జనవరిలో మీకు డిస్ప్యూట్ వచ్చింది, ఇది దాదాపు ఏప్రిల్ మే నెల, ఇది ఇప్పటికి కూడా నువ్వు క్లారిటీ ఇవ్వలేకపోతున్నావు ఎందుకని ఇట్లా నువ్వు అంటే, లేదు మావయ్య, మేమిద్దరం కష్టపడి సంపాదించుకున్న బిల్డింగు, ఆ బిల్డింగ్ నా కొడుకు పేరు మీద పెట్టేస్తాను, బ్రాండ్ ఇచ్చేసాను నేను అంటే, మరి నేను ఇచ్చిన అమౌంట్ అంటే దానికి ఏదో అన్నాడు. ఓకే బాబు మనం మాట్లాడుకొని, చాలా హ్యాపీగా అనిపించింది మాకు. ఆ పిల్లడు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఉన్న తర్వాత నెక్స్ట్ టైం కలిసినప్పుడు మా డాడీ ఒప్పుకోవట్లేదు బ్రాండ్ ఇవ్వడానికి. డాడీ అసలు ఏం డబ్బులు రా, మనం గోల్డ్ పెట్టాం పెళ్ళిలో, నీ కొడుకు గోల్డ్ కొని. సార్ కొడుకు గోల్డ్ కొనిస్తే అది నా కూతురు జీవితం మీద ఎలా రుద్దుతారు అసలు? వాళ్ళ వారసుడు సార్ ఆ పిల్లోడు. నేను కూడా నా మనవడికి ఉంగరాలును, నా మనవడికి ఇది ఇచ్చాను, నా అల్లుడితో నాకు ఇవాళ డిస్ప్యూట్ వచ్చిందని నీ కొడుకు నేను ఇవి పెట్టా, నన్ను లాక్కొని పోను కదా నేను. అది మనవడు, మా వారసుడు, మాకు వారసుడే, వాళ్ళకి వారసుడే, మేము ఏదైనా కొనిపెట్టుకోవచ్చు వాళ్ళకి. అది ఇచ్చాము అని అంటున్నారు మా డాడీ.
మా డాడీ ఒప్పుకోవట్లేదు. అంటే ఒక లేడీ ఒక ఆపరేషన్ చేసి అన్ని వీడియోలు తన దగ్గర పెట్టుకొని ఒక వీడియో బయటకు వదిలిపెట్టిన తర్వాత ఇష్యూ చాలా జటిలమైపోయింది, ఇష్యూ చాలా కాంప్లికేట్ అయిపోయింది. ఇంకా వీడియోలు కూడా బయట పెట్టమని వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. నిజంగా అలాంటి డిమాండ్ మీరు యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యం సార్ మేము. ఎందుకంటే నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు కూడా నా పిల్లలు లాంటి వాళ్ళే. అట్ ద సేమ్ టైం రీతు చౌదరి గారి వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు కోనాయిపాలెం సార్. నేను అక్కడ పక్కన టీచర్గా చేశాను. రీతు చౌదరి గారి తాతగారికి నందిగామతో చాలా లింక్ ఉంది. రీతు చౌదరి గారి తాతగారు మాకు తెలుసు. రీతు చౌదరి గారి అమ్మమ్మ గారి వాళ్ళు అంతా మాకు మా సర్కిల్లో బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు. ఆ అమ్మాయి లైఫ్ డ్యామేజ్ కావాలని నేను కోరుకోను. ఉన్నా కూడా మేము ఏది కూడా మా హస్బెండ్ నేను ప్రతిదీ నా కూతురు నాతో చెప్తుంది సార్. అన్నిటికంటే దారుణం ఏంటంటే ఇప్పటిదాకా నేను చాలా గౌరవించాను సార్. కాకాని బాబు గారిని కూడా అన్నయ్య గారు అని పిలుస్తాను, కనపడగానే నమస్తే అంటాను నేను. కానీ ఒక ఆడపిల్ల తల్లిగా ఆయన తనని ప్రొటెక్ట్ చేసుకోవడానికి సార్ నేను పొలిటికల్ జోలికి వెళ్ళను. ఎందుకంటే నాకు అనవసరం అసలు అది. ఆయన ఎగ్జిస్టెన్స్ కోసం ఆయనే వాడుకున్నా, నా హస్బెండ్ మీద ఎన్ని ఆరోపణలు చేసినా కూడా నేను దాని గురించి మాట్లాడను. కానీ నా కూతురికి బిఫోర్ ఒక బాయ్ ఫ్రెండ్, ఆఫ్టర్ ఒక బాయ్ ఫ్రెండ్, గోవా మందు అని మాట్లాడటం కూడా కాదు సార్. అది పిచ్చి కుక్కలాగా మొరగడం అంటారు దాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే. ఆ మొరుగుడు ఎందుకు మొరుగుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. జనవరి నుంచి కూడా నా కూతురుతో నేను నా హస్బెండ్ ఇక్కడే ఉన్నాను. నేను లీవ్ పెట్టి నా లీవ్ అకౌంట్ చూసుకున్నా కూడా ఉంటుంది. నేను లాసాప్పే పెట్టుకుని నా కూతురుతో నేను ఇక్కడే ఉంటున్నాను. నా కూతురు ఏ గోవాలు బాగలేదు, ఎక్కడ అసలు నా పిల్లలకి మందు తాగే అలవాటే లేదు, 2 పిల్లలకు కూడా. ఈవెన్ మేము ఎప్పుడు కూడా ఇలాంటి పార్టీల్లో ఇలాంటి కల్చర్లో మేము అసలు ఎప్పుడు గడపలేదు కూడా. ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నాడో నాకు ఆయన అర్థం కావట్లేదు. అది చాలా తప్పు సార్. ఆయనకు ఒక ఆడపిల్ల ఉంది. నేను ఆవిడ వైఫ్ కూడా నాలాంటి ఒక ఆడది, ఆయన కూతురు కూడా నా కూతురు లాంటిది. నువ్వు ఫైట్ చెయ్యి, లేకపోతే ఇంకేదైనా చెయ్యి. అన్నిటికీ మించి సార్ ఆయన ఒక తండ్రి, మేం పేరెంట్స్, మేము నలుగురం కూర్చొని మాట్లాడుకొని ఆ పిల్లల్ని వాళ్ళు చిన్న పిల్లలు సార్. నా కూతురు ఇన్ని వీడియోలు ఇవ్వడానికి లేకపోతే ఈ మీడియా ముందుకు రావడానికి రీజన్ తన లైఫ్ పోయింది, తను హర్ట్ అయింది, తన భర్త ముందు మొరబెట్టుకుంది, తన భర్త వినలేదు, మీరు జోక్యం చేసుకోలేదు, వచ్చింది ఓకే. మేబీ కొన్ని మాటలు మరి నేను ఈ యూట్యూబ్ వీడియోలు అవి కూడా నేను చూడను సార్ నేను. ఎందుకంటే నాకు కుదరదు, నా జాబు నాది. లేకపోతే నేను కాన్సన్ట్రేట్ నా పిల్లలకి నేను ఎక్కడున్నా కూడా వాట్సాప్ గ్రూపుల్లో టచ్లో ఉండి నేను పాఠాలు చెప్పుకుంటాను. సో నాకు ఇవన్నీ తెలియదు అసలు, అవి కూడా నేను చూడను. నిన్న కూడా ఎందుకు చూసామంటే ఆయన నేను అసలు వీటికి కూడా రాను. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, నాకు నచ్చదు కూడా ఇలా వెళ్ళడం. మేము వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఆయన ఆర్టీవీ లైవ్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు, చాలా మాట్లాడుతున్నారు. మరి మేము కూడా వివరణ ఇవ్వాలి కదా. ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు అక్కడ కూర్చొని, రమ్మనండి నేను మాట్లాడతాను అంటే మాట్లాడదామని వెళ్ళాను సార్. యాజ్ ఏ పేరెంట్గా ఆయన కూడా పేరెంటే కదా, మేము పేరెంట్స్ కాబట్టి మాట్లాడితే సమస్య తేలుతుందేమో. మమ్మల్ని చూసి రండమ్మా మాట్లాడుకుందాం. నేను అక్కడ క్వశ్చన్ వేసాను, మీరు మరి అక్కడ చూసారు అన్నయ్య గారు, మీరు మా చెల్లి చాలా మంచి అమ్మాయి అని చెప్తున్నారు కదా నా గురించి, ఒక్కసారి నాతో మాట్లాడితే సమస్య సార్ట్ అవుట్ అయ్యేదేమో అని అడగడానికి వెళ్ళాను. అదే అడిగాను కూడా అక్కడ. ఆయన అసలు సంప్రదించడానికి ఇష్టపడలేదు సార్. ఆయన ఎప్పుడైనా నా కూతురు కానివ్వండి, ఆయన కొడుకు కానివ్వండి, మేము చేయాల్సింది ఏంటంటే వాళ్ళ లైఫ్ డ్యామేజ్ కాకుండా చూసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మా మీద ఉంది సార్. పేరెంట్స్గా ఖచ్చితంగా ఉంది మా మీద. మేము ఆ అబ్బాయి లైఫ్ డ్యామేజ్ అవుతుంది నేను అత్తగారిగా ఒక 6 సంవత్సరాలు ఉన్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే తను ఏదన్నా విపరీతమైన బాధ వచ్చినప్పుడు తను ఒక మాట అనేవాడు, నా యాక్టింగ్ మీద ప్రామిస్ చేసి చెప్తా నేను తప్పు చేయలేదు అనేవాడు. ఎందుకంటే తల్లి మీద ఒట్టేసేవాడు కాదు, లేకపోతే తన ఏది కొట్టేసేవాడు, నా యాక్టింగ్ మీద అనేవాడు. యాక్టింగ్ని ఎంత ప్రేమించాడో అర్థం చేసుకోండి మీరు. వాళ్ళ అన్నయ్య గారు, మీరు మీ బిడ్డ ఇలాంటి సిచ్యువేషన్లోకి వచ్చినప్పుడు స్టాండ్ తీసుకొని ఓకే బ్రాండ్ అడుగుతుంది, ఇచ్చేరా బ్రాండే కదా, నీకు 4 బ్రాంచులు ఉన్నాయి కదా అని సర్ది చెప్పలేకపోయారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నా కోడలు మంచిది అంటున్నారు. మీ కోడల దగ్గరికి మీరు వచ్చి మీ కోడలతోటి అమ్మ అసలు ఏంటి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఊరుకోమ్మా, నీకు అసలు దానికి పోవాల్సినటువంటి టీవీలకు పోయి మాట్లాడాల్సిన అవసరం ఏంటి, నువ్వు కేసు ఎందుకు పెట్టావు, మేము కూర్చుంటాం రామ్మ అని కూర్చోబెట్టి. మీరు అంటున్నారు తిట్టడం కాదండి, చెంపదెబ్బ కొట్టినా నేను తల్లిగా నేను చాలా అప్రిషియేట్ చేసి ఉండేదాన్ని మిమ్మల్ని. ఒక అన్నగా నేను చాలా గర్వపడేదాన్ని అండి. నేను ఒక చెంపదెబ్బ కొట్టి కూర్చోబెడితే మీరు ఇంత జరిగేది కాదు కదా. నా అల్లుడి క్యారెక్టర్ మొత్తం కూడా మీడియా ముందు వేయటానికి రీజను మేబీ పేరెంట్స్ వాళ్ళు మేము అందరం కావచ్చండి. అలా చేయడానికి ఎందుకు మాట్లాడాలి కదా, తల్లిదండ్రులు మాట్లాడాలి కదా. మాట్లాడకుండా ఆయన వాళ్ళ మీడియా ముందుకు వచ్చి అది ఇది వాళ్ళ నాన్నది వాళ్ళ నాన్న ఇది, లేకపోతే ఆ అమ్మాయి ఇది బాయ్ ఫ్రెండ్స్, లేకపోతే వాళ్ళ అమ్మది వాళ్ళ బావిది. ఎందుకు సార్ ఇవన్నీ? అసలు వాళ్ళ అమ్మ వాళ్ళ బావ వాళ్ళ నాన్న వాళ్ళు ఇది కాదు కదా సమస్య. తన కొడుకు తన మనవడు
నా కూతురు, ఈ ముగ్గురు కదా దీంట్లో అసోసియేట్ అయి ఉన్నది ఈ ముగ్గురిని గురించి మాట్లాడుకోవాలి మేము. అది మాట్లాడాల్సిన వ్యక్తులు మేము, వాళ్ళ పేరెంట్స్. అది లేకుండా మీడియా సాక్షిగా ఆయన పెద్ద మనిషి అయ్యి ఉండి, నా కూతురు 30 ఏళ్ళు సార్, 30 ఏళ్ళు మేము ఆపలేకపోవడానికి రీజన్ కూడా ఏంటంటే అమ్మాయి చాలా చాలా గోత్రు అయింది. 2 సంవత్సరాలు భర్త ప్రేమ లేదు, భర్త కన్సర్న్ లేదు, భర్త ఆప్యాయత లేదు, అత్తమామలతో చనువు లేదు. తర్వాత మేము నమ్మలేదు, ఆ అమ్మాయిని నమ్మకుండా మేము చేసిన దానికి ఆ అమ్మాయి ఎవరితో చెప్పుకుంటా సార్, మీడియాకి చెప్పుకోవడానికి వెళ్ళింది. అయితే ధర్మ మహేష్ వాళ్ళ ఫాదర్ కావచ్చు, వాళ్ళకి సంబంధించి వీళ్ళ గౌతమి చెప్తున్న వాదన చూస్తుంటే ఇప్పటికీ తాను ధర్మమహేష్ తోటి ఉండాలనుకున్నది, కానీ అతనే డైవర్స్ సంబంధించిన నోటీస్ ఇచ్చాడు. అయితే ఫ్యామిలీలో ఉన్న డిస్టర్బెన్స్ సంబంధించి కూర్చొని మాట్లాడుకుంటే బాగుండేది, కానీ అలా కాకుండా రోడ్డు మీదకి వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని చెప్తారు. అయితే మరోవైపు బెడ్రూమ్లో ఉన్న వీడియోస్ని విడుదల చేయమని చెప్పి వాళ్ళ ఫాదర్ కావచ్చు మహేష్ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి కూడా గౌతమి చెప్తుంది. మరికొందరి జీవితాలు తాను నాశనం చేయాల్సిన అవసరం నాకు లేదు, కానీ మీరు అలా చేయడం తప్పని చెప్పి కూడా చెప్తున్నారు. ఏదేమన్నా కూడా ధర్మ మహేష్ గౌతమి వ్యవహారంలో మరిన్ని టెస్టులు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. కెమెరా పర్సన్ రాంబాబుతో రమేష్ వేట్ల, ఎన్టీవీ.